ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే మనం వెళ్ళిపోదాం పద. Are you okay? Come. రాసిరి, సిరి వాటర్ తాగు. ఇంట్లో ఇదేం చెప్పకు, కంగారు పడతారు. ఇలా అడగడం న్యాయం కాదని నాకు తెలుసు, కానీ ఇవాళ ఇక్కడ జరిగింది ఇక్కడే మర్చిపో. ఇంకెప్పుడూ మాట్లాడకు, ఎవరితోనూ షేర్ చేసుకోకు, సరేనా సిరి? ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తుంటారు, పద సిరి వెళ్దాం. ఆగక 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 ఆగక. నాకు కావాల్సింది నీ సంజయ్ షో సానుభూతో కాదక్కా, సమాధానం 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 సమాధానం. ఇంట్లో ఎలకని చూసి భయపడే మా జగదాత్రి అక్క అండర్ వరల్డ్ డాన్ మీనంతో తలపడే జేడి ఎలా అయింది, జేడి ఎలా అయింది, జేడి ఎలా అయింది, జేడి ఎలా అయింది. జరిగిందంతా కళ్ల ముందు కదులుతున్నా ఇదంతా కలలా ఎందుకు అనిపిస్తుందక్క? అసలు నువ్వు జేడి అవడమేంటి, అసలు నువ్వు జేడి అవడమేంటి, అసలు నువ్వు జేడి అవడమేంటి, నువ్వు జేడి అవడమేంటి? అమ్మ అరుపుకి హడలిపోయే మా అక్క జగదాత్రి చుట్టూ శత్రువులున్నా, బుల్లెట్ల వర్షం కురుస్తున్నా అడుగు ముందుకెయ్యడానికి, శత్రువుల మీద విరుచుకుపడ్డానికి క్షణం ఆలోచించని జేడి ఒక్కరే ఎలా అవుతారక్కా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది సిరి, పద వెళ్దాం. నిజం తెలిసే వరకు నేనెక్కడికి రానక్కా, మీరు వెళ్ళండి. ఇది జగదాత్రి నిజమైతే నేను మీ దగ్గర దాచేదాన్నే కాదు సిరి. ఇది జేడి నిజం, జగదాత్రి చెప్పకూడదు. అర్థం కావడం లేదక్కా. ఇద్దరు ఒకరే అయినప్పుడు ఒకరు ఇంకొకరి నిజం ఎందుకు చెప్పకూడదు? బావ చెప్పినట్టు ఇక్కడ చూసింది, విన్నది, తెలుసుకుంది అంతా ఇక్కడే మర్చిపో. అదే అందరికీ మంచిది. పద వెళ్దాం. నిజం చెప్పక్కా, లేదంటే నేను చచ్చినంత ఒట్టే, అంటే నేను చచ్చినంత ఒట్టే, నేను చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే. సిరి, ఏం చేస్తున్నావు? నువ్వే జేడినా, నువ్వే జేడినా, నువ్వే జేడినా, నువ్వే జేడినా. అవును 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 అవును, జగదాత్రి నేనే, జగదాత్రి నేనే, జగదాత్రి నేనే, జేడి కూడా నేనే, జేడి కూడా నేనే, జేడి కూడా వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని. అంటే నువ్వు బావా నిజంగా పోలీస్ ఆఫీసర్సా? అవును. అసలు పాస్పోర్ట్ చేయించుకోవాల్సిన అవసరం దీనికేం వచ్చింది? మన స్కూల్ వాళ్ళు టీచర్స్ అందరికీ చేయించారని చెప్పు. అసలు నువ్వు పోలీస్ ఆఫీసర్ ఎందుకయ్యావక్కా? అమ్మ కోసం, అమ్మ కోసం, అమ్మ కోసం. మా అమ్మ ప్రపంచం అనుకున్నట్టు డబ్బుకి అమ్ముడు పోలేదు, అవినీతికి ఆశ్రయం ఇవ్వలేదు సిరి.
ఒక నిజాన్ని కాపాడుతూ చనిపోయింది. మావిని కూడా అమ్మ చంపలేదు. అమ్మని మావయ్య గారిని చంపింది ఆ మీనని. ఆ నేరం అమ్మ చావు మీద వేసి డిపార్ట్మెంట్ లో కొంతమందితో చేతులు కలిపి ఎంతగానో సిన్సియర్ అని మా అందరినీ నమ్మించి గ్యాంగ్స్టర్స్ తో చేతులు కలిపింది ఎస్ఐ కావ్య. అమ్మని అవినీతి పరురాలు చేశారు. నీ అమ్మ ఒక నేరస్తురాలు, హంతకురాలు, లంచగొండి, తప్పుడు మనిషి, అవినీతి పర్రాలు. డ్యూటీ కోసం ప్రాణమిచ్చిన మా అమ్మని డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఒక అవినీతి పరురాలుగా మిగిల్చేశారు. దేశద్రోహం చేసి కర్మని అనుభవించిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. అమ్మ గురించి తెలిసిన వాళ్ళు అమ్మ కోసం పనిచేసిన ఎవ్వరూ అమ్మ కోసం నిలబడలేదు. ఆ రోజే నిర్ణయించుకున్నాను సరే, ఏ రోజుకైనా అమ్మ మీద పడిన నిందని చెరిపేసి మా అమ్మ కథని మళ్ళీ రాయాలని. మరి ఈ విషయం ఇంట్లో ఎందుకు చెప్పలేదక్కా? మా దగ్గర ఎందుకు దాచావు? అమ్మ పేరెత్తితేనే ఇంట్లో గొడవలయ్యేవి. అలాంటిది ఇక మా అమ్మ నింద చెరిపేసి నిజాయితీ నిరూపించాలంటే నా మాట వినేవారా? మీ అమ్మ చచ్చి ఏడిపిస్తుంటే నువ్వు బతికుండి ఏడిపిస్తున్నావు కదే. మీ అమ్మ చేసిన పనికి రాగిణి భర్తను పోగొట్టుకుంది, యామిని తండ్రిని పోగొట్టుకుంది, ఈ ఇల్లు మర్యాదను పోగొట్టుకుంది, మా ఆయన పరువును పోగొట్టుకున్నాడు. దానికి కారణం మీ అమ్మ. టీచర్ ట్రైనింగ్ అని పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటిదాకా దాత్రి ప్రశాంతంగా పడుకున్నది నేను చూడలేదు సిరి. ఈ ప్రపంచంలో నన్ను గుడ్డిగా నమ్మేది నాన్నమ్మ, నువ్వు మాత్రమే. కానీ నేను మీ ముగ్గురిని ఎన్నో ఏళ్ల నుంచి మోసం చేస్తున్నాను. క్షమించమనే అర్హత కూడా నాకుందో లేదో తెలియట్లేదు. నువ్వు సారీ చెప్పడం ఏంటక్కా? నువ్వు పొరపాటు చేసినా దాని వెనక ఏదో కారణం ఉంటుందని నాకు తెలీదా? ఇదంతా మనసులో పెట్టుకొని ఎన్ని రోజులు ఎంత బాధపడుంటావక్కా? సిరి, ఈ విషయం ఎవరికి చెప్పకు. నేనే జేడి అనే విషయం బయట ఎవరికి తెలియకూడదు. ప్రాణం పోయినా చెప్పనక్కా. కానీ ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉందక్కా. ఆ మీనన్ చాలా దుర్మార్గుడక్కా. వాణ్ణి పట్టుకోవడానికి వెళ్ళి నీకేమైనా అయితే అక్కా. వాడు జేడీ నీడనే టచ్ చేయలేడు. అలాంటిది జేడీనేం చేస్తాడు? పైగా జేడీ పక్కనున్నది ఎవరనుకుంటున్నావు? ది గ్రేట్ కేడీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.